జిల్లాలో సెంచూరియన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ప్రధానంగా యూనివర్సిటీ యాజమాన్యం అందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫార్మర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకున్నటువంటి యూనివర్సిటీకి ఉన్నటువంటి టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ కానీ అగ్రికల్చర్కి లేటెస్ట్ క్రాపింగ్ ఏంటి మెథడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఒక డిగ్రీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళ 3-year కోర్సులో ఆల్రెడీ 2 బ్యాచెస్ కూడా వీళ్ళ ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చరల్ టెక్నిక్స్ కానీ ఆర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ క్యాష్ క్రాప్స్ ఏంటేంటి ఉన్నాయి, దాని కల్టివేషన్ మెథడ్స్ ఏంటి, అలాగే అడ్వాన్స్డ్ పాలీ హౌసెస్ ఏంటి ఉన్నాయి, దాంట్లో వెరైటీస్ ఏమున్నాయి, అంతేకాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కేజ్డ్ ఫిషరీస్ ఎలా చేయొచ్చు, లేకపోతే కన్సీల్డ్ ఇన్-హౌస్ ఫిషరీ ట్యాంక్స్ పెట్టి ఎలా చేయొచ్చు అని కొన్ని ఐడియాస్తో వీళ్ళకు ప్రజెంటేషన్స్ పిల్లలందరితో కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ రైతులందరినీ పిలిపించి మనం ఆల్టర్నేటివ్ క్రాపింగ్ ఏం చేయొచ్చు, ప్రైమరీగా అగ్రిప్రోనర్స్ అంటే అగ్రికల్చర్లో ఆంటర్ప్రినర్షిప్ ఎలా డెవలప్ చేయొచ్చు అన్న దాని మీద ప్రధానంగా ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మన విజయనగరం నుంచి అలాగే గజపతినగరం నియోజకవర్గం నుంచి చాలామంది ఫార్మర్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి యూనివర్సిటీ వాళ్ళకి సాధ్యం అవుతాయి. ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే విధానం యూనివర్సిటీ చేయగలుగుతుంది. సో ముందుగా యూనివర్సిటీ యాజమాన్యం అందరికీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరింత ప్రజలకు చేరువుగా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అగ్రిప్రోనర్స్ అనేది అది కూడా ఒక లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక ఆంటర్ప్రినర్షిప్. ఎందుకంటే ఈరోజు మన దగ్గర వ్యవసాయం చేస్తున్నటువంటి స్కిల్ బాగా ఉంది. చాలామంది రైతులు మనకి ప్రధానంగా రాష్ట్రానికి 27% జీడిపి వ్యవసాయం నుంచి వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటారు వ్యవసాయం మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వృత్తిరీత్యా ప్రధానంగా ఉంటుంది, ఎక్కువ మంది ప్రజానికం వ్యవసాయంలో ఉంటారని. వ్యవసాయం దృష్టిలో పెట్టుకొని రైతుల దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారు కానీ అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ ప్రధానంగా వాళ్ళ తాలూకు ఆలోచనకు అనుగుణంగా ఎక్కువగా స్కీమ్స్ తీసుకురావడం కానీ సపోర్ట్ చేసే మెకానిజం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కానీ యూనివర్సిటీ యాజమాన్యం ఈ కొత్త విధానం తీసుకొచ్చి కొత్త టెక్నిక్స్ అని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో మీరు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అగ్రిప్రోనర్స్ అనేది మన రాష్ట్రానికి ఒక కొత్త ప్లాట్ఫామ్. అది ఖచ్చితంగా దాన్ని అలవరుచుకొని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము అభినందిస్తూ మనం నెంబర్ని కూడా ఎక్కువ స్కేలప్ చేసేలాగా డెఫినెట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి చాలా వైడ్ నెట్వర్క్ ఉంది. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఉంది, రాష్ట్ర స్థాయి ఉంది, మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకొని ఒక లాభసాటి వ్యవసాయం ఇంకా బాగా అంటే ఎక్కువ మనకు వచ్చే లాభం కన్నా వరి వేస్తే ఎంత లాభం వస్తుందో దాన్ని డబుల్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు సపోర్ట్ మెకానిజం కింద తీసుకువెళ్ళాలని సెంచూరియన్ యూనివర్సిటీ వాళ్ళని కోరుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో వాళ్ళ సపోర్ట్తో ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక మంచి అప్స్కిల్లింగ్ చేస్తారనేది నేను భావిస్తూ వాళ్ళని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. సెంచూరియన్ యూనివర్సిటీ విజయనగరం క్యాంపస్లో 2వ రైతు సమ్మేళనానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు మన కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన ఎప్పటికీ ఇది మనకు రావడం 3 times, 3rd time వచ్చారు. ఫస్ట్ టైం అగ్రికల్చర్ ఇది ప్రధానంగా ఇది పెట్టాం మనం. సార్ చెప్పినట్టు ఇది సెంచూరియన్ యూనివర్సిటీ అనేది నార్మల్ యూనివర్సిటీ కాదు, స్కిల్ యూనివర్సిటీ. మనం ఇంజనీరింగ్ కానీ ఎందులో కానీ కూడా స్కిల్ ప్రధానంగా చేసుకొని ఇక్కడ మనము పాఠ్యం చెప్పడం జరుగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇక్కడ మనము అగ్రికల్చర్ డొమైన్స్, కొత్త డొమైన్స్, స్మార్ట్ డొమైన్స్ ఇంక్లూడ్ చేశాము. అందులో ఈ హైడ్రోపోనిక్స్ అంటే మనం ఏంటారు మట్టి లేకుండా వ్యవసాయం, గాలితో ఆక్వాపోనిక్స్ అంటే గాలితో ఎలా ప్లాంట్స్ పండుతాయి, ఓన్లీ నీళ్ళతోనే ఎలా పండుతాయి,
తర్వాత హై వాల్యూ క్రాప్స్ అంటే లెట్టూస్ కానివ్వండి, మనము చెరీ టమాటోస్ కానివ్వండి, ఫ్లవర్ కల్చర్. మనం ఇప్పుడు జర్బెరాస్, ఇప్పుడు మనకు బొక్కెలో పెట్టే ఫ్లవర్స్ అన్నీ కూడా పూనా నుంచి వస్తున్నాయి. ఎక్కడ మన లోకల్ ఉత్పత్తి డచ్ రోజెస్ కానివ్వండి, జర్బెరాస్ కానివ్వండి, అవన్నీ కూడా మనం పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్లో మనం పెంచవచ్చు. అలాగే మష్రూమ్స్ కూడా, బటన్ మష్రూమ్స్, తర్వాత సాఫ్రన్, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా హై వాల్యూ క్రాప్స్. కోర్స్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా వాల్యూ కూడా వస్తుంది. ఇలా రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటే ఉన్న వాటినే మన నీటిని మనము మళ్ళీ క్లీన్ చేసి రీసర్క్యులేట్ చేస్తూ అందులో ఫిషరీస్ చేయటం. ఇవన్నీ థాయిలాండ్లో ఎక్కువ ఉంటుంది, థాయిలాండ్లో ఎక్కువ వాడతారు ఈ టెక్నాలజీ. అవన్నీ కూడా మనం ఇక్కడ పైలట్ స్కేల్ యూనిట్లు మనం నడుపుతున్నాము. అవన్నీ ఒకప్పుడు ఒరిస్సాలో ఉండే, మనం ఇక్కడ విజయనగరంలో కూడా ఒకటి పెడుతున్నాము. అవన్నీ కూడా ఫార్మర్స్కి ఫీల్డ్కి ఎలా తీసుకెళ్తాం వాళ్ళతో. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువగా ఉంది. ఒక మంచి ఐడియా మనకు ప్రజలకు కనుక ఇస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళంతా వాళ్ళు తీసుకుని వాటిని ముందు తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్ చేస్తానది ఉంది. పందుల పెంపకం కూడా ఇప్పుడు పిగరీ కూడా చాలా ప్రాఫిటబుల్గా ఉంది. కేవలం ప్రాఫిటబుల్ వెంచర్స్ మాత్రమే మనం ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ మనము ఒక యూనిట్ పెట్టుకుంటే ఏడాదికి 3 లక్షలు 4 లక్షలు ఇన్కమ్ వచ్చేట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ యూత్కి. ఎందుకంటే మీకు తెలుసు వ్యవసాయం రైతు కూతురు కూడా రైతు మళ్ళీ వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అటువంటి వాళ్ళ కోసం కూడా మనం కొన్ని మోడల్స్, ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా ఎలా అగ్రికల్చర్లో మనం మోడల్స్ చేస్తున్నాం. లైట్ల కింద వ్యవసాయం చేయడం వల్ల ఇవన్నీ కూడా చెప్తున్నాము. ఇందులో ప్రధానంగా మేము 5-6 పంచాయతీలో ఉన్నటువంటి విలేజెస్ని పిలిపించాము, సర్పంచ్ కూడా పిలిచాము. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎన్జిఓస్ అందరినీ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని పిలిచాము. ఈ ఒక్క రోజులో వాళ్ళకి ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి మనకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ట్రైనింగ్ కూడా ఇస్తాము దీని మీద. ఈ మెసేజ్ మీరు పబ్లిక్కి తీసుకెళ్తే 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు యూనిట్స్ వాళ్ళు ల్యాండ్ చేసుకోవచ్చు. సీడాప్తో దానికోసం మనం ఎంఓయూ కూడా చేసాం. ఆంధ్రప్రదేశ్ సంస్థతోటి, మనం గవర్నమెంట్ సంస్థతోటి ఎంఓయూ కూడా చేసాము. 30,000 యూనిట్లు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము. బట్ దాన్ని ఫీల్డ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఫీల్డ్లో సక్సెస్ఫుల్ చేయాలనేది ఇది ఒక యత్నం. నేను సార్ కూడా నేను అష్యూరెన్స్ ఇచ్చాను. ఎస్పెషల్లీ 3 కాన్స్టిట్యుయెన్సీస్ మనకు ఉన్నాయి, నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం. 3 కూడా మేము శాచురేట్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాము. మాకు ఒక ఫీల్డ్ వ్యాన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఫీల్డ్లోకి వెళ్ళటం, సర్పంచ్ లెవెల్లో వాళ్ళని మళ్ళీ విలేజ్ లెవెల్లో మీటింగ్స్ పెట్టుకోవటం, అక్కడి నుంచి మనం వడపోసి ఇంట్రెస్టెడ్ వాళ్ళ ఫార్మర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఎంటర్ప్రైజ్ యూనిట్స్ పెట్టడం అనేది మన ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాళ్లవాక మందే విలేజ్, అంబటి వలస, రాళ్లవాక, ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అంటే చందనంపేట, ఇవన్నీ కూడా 4-5 విలేజెస్ ఆల్రెడీ మనము కెరటం, ఈ విలేజెస్ కెరటంలో మనం 100 ఎకరాలు మేము ఇప్పుడు ఫామ్ ఒకటి తీసుకున్నాం లీజ్కి, ఒక ఫార్మర్ది. అందులో 24 ఎకరాల్లో డిఫరెంట్ క్రాప్స్ పెడుతున్నాము. 50 ఎకరాల తోట ఉంది. వాళ్ళ 100 ఎకర్స్ ఫామ్ కూడా ఇక్కడ పెడుతున్నాము. మోడల్ ఫామ్ ఒకటి తయారు చేస్తున్నాము, కెరటం విలేజ్లో తీసుకున్నాం అది. కాబట్టి ఈ 5-6 విలేజెస్ మాత్రం మేము ఆల్రెడీ ఇప్పుడు రాళ్లవాక నుంచి చాలామంది ఇక్కడ పనిచేస్తున్నారు మన దగ్గర. అలాగే చంద్రపేట కూడా. అలా కాకుండా సోషల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి లైట్లు ఇవ్వడం, రోడ్లను కూడా డెవలప్ చేయడం, వాళ్ళ స్కూల్స్ పిల్లల్ని మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అది కూడా మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా. ఈ 5-6 విలేజ్ మాత్రం డెఫినెట్గా మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం, ఇంకా కవర్ చేస్తాం. ఇంకా ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలు కూడా వెళ్ళాలని. అందుకని మనం సార్ని అయితే ఇప్పుడు 3సారి వచ్చారు, అదితి గారు కూడా ఇవాళ వచ్చారు, మన నెల్లిమల్ల మేడం గారు కూడా, మాధవి గారు కూడా వస్తామని చెప్పారు 1 గంటకు, ఎంపీ గారు కూడా వస్తూ ఉన్నారు ఈరోజు. సో వాళ్ళు కూడా తెలిస్తే వాళ్ళు కూడా కాన్స్టిట్యున్సీలో మనం ఎప్పటి నుంచో మాధవ్ గారు నాతో అంటున్నారు, మీరు మా కాన్స్టిట్యున్సీ చేయాలండి ఇవన్నీ కాబట్టి ఆవిడ ఫస్ట్ టైం వస్తే మనం కనుక వాళ్ళకు కూడా అవగాహన వస్తే వాళ్ళు ఫీల్డ్లో చెప్తే మనం వాటిని ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో వీఆర్ రెడీ టు టేక్ ఇట్ టు ఫీల్డ్. దానికి మనం ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.